ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే మాత్రమే మనం ఈ ఇన్సూరెన్సెస్ వాటికి అప్లై చేసుకోగలం. అంటే ఏంటి, మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోలేరా? చాలా మంది ఈ రీజన్ వల్లే తీసుకోవట్లేదు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో ఐటీఆర్ 100% మ్యాండేటరీ కాదు జాబ్ చేస్తున్న వాళ్ళకి. మిగతా వాళ్ళకి మ్యాండేటరీ. జాబ్ లేదు, ఖాళీగా ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఐటీఆర్ కావాల్సిందే. నువ్వు జాబ్ చేయట్లే, ఓన్గా బిజినెస్ చేస్తున్నావు, నువ్వు కూడా ఖచ్చితంగా ఐటీఆర్ ఇవ్వాల్సిందే. జాబ్ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఐటీఆర్ని డిస్క్లోజ్ చేయాల్సిందే. ఒకవేళ జాబ్ చేస్తున్నావు, ఖచ్చితంగా ఫామ్ 16 లేకపోతే శాలరీ స్లిప్స్ అడుగుతారు. ఎందుకంటే నీకు ఎంత జీతం వస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. కొన్నిసార్లు నీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా అడుగుతారు. ఓకే, ఈమెకి మంచిగా జీతం వస్తుంది, బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా జీతం పడుతున్నట్లుంది, సర్లే ఈమె దగ్గర ఐటీఆర్ తీసుకోవద్దు అని చెప్పి తీసుకోరనమాట. అదే నువ్వు కనుక శాలరీ స్లిప్స్ ఇవ్వలే, ఆ సందర్భంలో ఐటీఆర్ అడుగుతారు. జీతం చాలా తక్కువ అనుకో, నీ కవరేజ్ కూడా తక్కువ ఇస్తారు. 2 కోట్లు 3 కోట్లు ఇవ్వరు. మోస్ట్లీ శాలరీ స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్, ఇవి 2 ఉంటే ఐటీఆర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. బాస్ వాలా, బీ ద బాస్.